హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మనం చాలా ఈజీగా రుచికరంగా సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కేవలం 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ టేస్టీ సేమియా కేసరి. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి ఏదైనా డిజర్ట్ తినాలనిపిస్తే ది బెస్ట్ రెసిపీ అండి. ఒక్కసారి నేను ఎలా చెప్తానో మీరు స్టెప్ బై స్టెప్ చూసి ట్రై చేయండి. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనము క్యాష్యూస్ని కూడా వేసుకొని అది కొంచెం రెడ్ కలర్ వచ్చినంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత అదే నెయ్యిలోని మనము 1 కప్పు సేమియాని కూడా తీసుకుందాం. సేమియా వేసిన తర్వాత అది గోధుమ వర్ణం వచ్చినంత వరకు ఖచ్చితంగా మనము ఫ్రై చేసుకోవాలి. అది ఎంత బాగా ఫ్రై అయితే మనకి కేసరి అంత టేస్టీగా ఉంటుంది. మంచిగా అది ఫ్రై అయిపోయిన తర్వాత అది కూడా తీసి మనము ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. అది మొత్తం అంతా పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ని కూడా మనము ఈ కడాయిలో యాడ్ చేసుకుందాం. వాటర్ని వేసిన తర్వాత పించ్ సాఫ్రాన్ కూడా వేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. మొత్తం అంతా బాగా బాయిల్ అయినంత వరకు నేను ఈ వాటర్ని బాగా మరిగించుకున్నాను. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత చూసారా, ఈ విధంగా అవ్వాలి. కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాని కూడా వేసి మనం బాగా కుక్ చేసుకుందాం. సేమియా సాఫ్ట్గా కుక్ అయినంత వరకు ఉంటే సరిపోతుంది. అది బాగా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత నేను ఇందులో సేమియా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఏదైతే కంప్లీట్గా పడేసాను. ఆ తర్వాత అందులో నేను ఒక 70 గ్రామ్ షుగర్ని కూడా తీసుకొని ఒక్కరి బాగా కలుపుకున్నాను. అది మంచిగా కలిసి దగ్గర అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ని వేసుకొని ఇంకా అంతే ఒక్కసారి కలుపుకుంటే ఇంక సర్వ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది సేమియా కేసరి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాతో కామెంట్ చేస్తే అలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.